హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజైతే వరలక్ష్మి వ్రతం అండి. నేను నా స్టైల్లో నేను ఎలా వరలక్ష్మి వ్రతం చేస్తాననేది చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇంకా ఇంట్లో అంతా క్లీన్ చేసుకోవడం అంతా అయిపోయింది. స్నానాలు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఇంకా మనం చేయాలి కాబట్టి ఖచ్చితంగా చేస్తున్నాను. ఇంకా నేనైతే ఇంకా గడపకి పూజ చేద్దామని రెడీ అవుతానండి. స్నానం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ గడపకి పూజ చేసేసుకొని అంతా అలంకరణ చేసేసుకుంటున్నాను. గడప మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా పసుపు రాసి, అంటే నేను శుక్రవారం ఖచ్చితంగా గడపకైతే పసుపు రాసి బొట్టు పెట్టేస్తానండి. ఎందుకంటే శ్రావణ మాసం కదా, ఖచ్చితంగా నేనైతే ఈ విషయం అయితే బాగా పాటిస్తాను. ఇంకా ఈరోజు స్పెసిఫిక్గా వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కాబట్టి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని బొట్లు కూడా పెట్టేసుకుంటాను. చూడండి, నేను ఇలా చేసుకుంటాను అనమాట. ఎవ్రీ ఫ్రైడే చేస్తానండి. ఎందుకంటే మామూలుగా ఇంకా లక్ష్మీ పూజ అంటేనే ఆడవాళ్ళకి ఇంకా నీట్గా శుభ్రంగా పెట్టేసుకోవడం, గడపకి పూజ చేసుకోవడం ఇదంతా బాగా ఇష్టము. అందుకే నేను ఇక్కడ మొత్తం అంతా కడిగేసేసుకొని బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇంకా చూడండి, నీట్గా చేసేసుకుంటున్నాను. ఇంకా 1 by 1 నెక్స్ట్ కూడా వర్కౌట్ చేసుకుంటాను నేను. ఇంకా గడపకి పూజ చేసేసుకొని బొట్లు పెట్టేసుకున్న తర్వాత గడపకి మొత్తం పూజ కంప్లీట్ అయిందండి. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందో. నేనైతే ముగ్గు వేసుకోవడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందంటే ఇక్కడ ఏం కనిపించదండి. అందుకే నేను చాక్ పీస్తో ఇలా వేసేసుకుంటాను, కలర్ చాక్ పీసు. ఇంకా ఎప్పుడన్నా వేయాలనుకుంటే జస్ట్ ముగ్గు పొడితో వేసుకుంటానండి. నేను ఇలా చాక్ పీస్తో వేసుకున్నాను, బట్ వేసుకోకూడదు అంటారు, కానీ సిచ్యువేషన్ అలా. ఇంకా నేనైతే వంటలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. చూడండి, ఆ వీడియో అంతా లెంత్ అయిపోతుంది అనేసి నేను అవన్నీ వీడియో చేయలేదండి. మొత్తం నేను 9 రకాల ఐటమ్స్ వేసుకున్నాను. ఏంటివన్నీ చూస్తాను చూడండి. పెరుగన్నం, లెమన్ రైస్ అండి అది. ఇంక ఇది వచ్చేసి శనగలు చేసుకున్నాను. అది వచ్చేసి పాయసాలండి ఇవి. ఇది సేమియా పాయసం. ఇంక ఇది వచ్చేసి మనం పెసరపప్పుతో చేసుకుంటాం కదా, తీపి పొంగల్ అంటాం, అది కంప్లీట్గా చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి, రవ్వ కేసరి అండి. ఇది రవ్వ కేసరి. ఇది వచ్చేసి పులిహోర అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా రవ్వ లడ్డు కూడా ప్రిపేర్ చేసుకున్నానండి నేను. అది జస్ట్ అన్నీ ఈరోజే చేసేసి పెట్టేసుకున్నానండి. చేయాలనుకున్నాను, బట్ 3 చేద్దామనుకున్నాను. 5 అయిపోయి 9 అయిపోయింది. ఇట్లా వంట చేసుకుంటూ ఇక్కడ అమ్మవారిని కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఇదంతా నీట్గా కడిగేసుకొని అమ్మవారికి మొత్తం అంతా బొట్లు పెట్టేసుకొని ప్రజెంట్ ఇలా చేసుకుంటున్నాను. అటు ఇటు 2 సైడ్స్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకే కొంచెం ఆ వర్క్ ఈ వర్క్ చేసుకుంటా రెడీ ఇలా చేసేసుకుంటున్నాను. ఇంకా పూలు పెట్టేస్తున్నాను అమ్మవారికి. ఇలా రెడీ చేసుకుంటున్నాను నేను. అమ్మవారికి అంతా పూజ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఫాస్ట్గా ఇంకా మరీ ఆఫీస్కి కూడా వెళ్ళాలి. ఇంకా అందుకని ఈరోజు హాలిడే లేదు, అందుకు ఇంకా అంత అలంకరణ చేసుకుంటున్నాను. ఇంకా 1 by 1 పూలు పెట్టుకోవడం, పండ్లు పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేసేసుకోవాలి కాబట్టి ఇంకా నేనైతే ఇలా రెడీ చేసేసుకుంటున్నాను అమ్మవారికి. చూడండి, అలంకరణ ఇస్తున్నాను పూలతో. కాకపోతే అక్కడ నిలవడం లేదండి, పూలు చిన్నగా ఉన్నాయా, చిన్నటి రోజాలు కాబట్టి అక్కడ ఉండట్లేదు. అందుకే నేను అక్కడ ఇక్కడ ట్రై చేస్తున్నాను, బట్ ఎక్కడ వర్కౌట్ అవ్వదు. ఇంకా చూడండి, ఫైనల్గా ప్రసాదాలు చేశాను కదండి, అన్నీ ఇక్కడ పెట్టేసుకొని నీట్గా రెడీ చేసుకున్నాను. నేనైతే చూడండి అమ్మవారిని ఎలా అలంకరించాను, పూలు ఎలా పెట్టేసుకున్నాను అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. అమ్మవారి ఫోటోకి మాత్రం చేసుకున్నాను, సింపుల్గానే చేసుకున్నానండి, మరీ హెవీగా ఏం కాదు. ఇంకా నేనైతే అంత అలంకరించేసి ప్రసాదాన్ని పెట్టి మా హస్బెండ్తోనే చేపిస్తున్నానండి. ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తేనే మంచిదంట, అందుకనేసి నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేశాను. బట్ మా హస్బెండ్ మాత్రం పూజ చేస్తున్నాడు. దీపాలు వెలిగించడం, హారతి ఇవ్వడం, టెంకాయ ఇవన్నీ ఆయనతోనే చేయించేశాను. ఇంకా అదే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా నేనే అన్నీ చేయాలన్నా కూడా ఒక్కొక్కసారి టైం సెట్ అవ్వదు. ఇంకా అందుకనేసి చేస్తున్నాను. మా పిల్ల చూడండి అల్లరి చేస్తుంది. తను హాయ్ చెప్పవే అంటే తన పాటి తను ఏదో చూసుకుంటుంది, నా మొహం చూస్తుంది, బట్ షూట్ చేస్తుంది మా చెల్లెలు కొడుకండి. ఇంకా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. చిన్నగా వాడే చేశాడు, ఎలాగో అలాగా చేయరా బాబు అని చేశాను. మామూలుగా అయితే నేను వరలక్ష్మి వ్రతం చేస్తానండి, కాకపోతే వ్రతం కాదు, మామూలుగా పూజ చేసుకుంటాను. ఈ వేరు కొంచెం అమ్మవారి ఫేస్ విగ్రహం అన్నీ చేసుకున్నాను. ఇంకా పూజ అయితే మా హస్బెండ్ చేస్తున్నాడు.
ఇంకా తనకి అన్నీ కర్పూరము అన్నీ సమర్పించేసుకుంటున్నాడు. అమ్మవారికి పసుపు కుంకుమ కూడా పెట్టేసుకున్నాడు. ఇంకా ఆయన చేసిన తర్వాత చేద్దాంలే, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇంకా చేసిన నైవేద్యాలన్నీ అక్కడ పెట్టేసేసుకున్నాను. పూలు, పండ్లు, ఇంకా కాయిన్స్, గాజులు, అమ్మవారికి అక్షింతలు అన్నీ కూడా చేసేసుకొని అక్షింతలు వేసేసుకుంటున్నాము. మేమైతే ఇలా సింపుల్గానే చేస్తామండి. ఇంకా వాయనం కూడా ఇచ్చాము, ఇవ్వాలనుకునేసి ఫిక్స్ అయ్యాము. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మా హస్బెండ్ టెంకాయ కొట్టేస్తున్నాడు. ఇంకా నేనైతే ఇంకా పక్కనే కూర్చొని ఏం చేస్తున్నాడా అని చూసుకుంటూ ఉన్నాను. ఇంకెందుకంటే తను చేస్తున్నాడు కదా, నాకు కూడా తను చేయడమే ఇష్టము. కాకపోతే ఒక్కోసారి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు కదా, మగవాళ్ళకి ఎప్పుడు మనం చెప్పినట్టు ఏం వినరు కదా. ఇంకా ఫైనల్గా అయితే ఇలా అమ్మవారికి హారతి ఇచ్చేస్తున్నాము. హారతి కూడా తీసుకోవే అంటే మా పిల్ల వెనకాలే నిలబడుకుంది చూడండి. కెమెరా కూడా తను సరిగా కనిపించట్లేదు, అందుకు తను లంగా జాకెట్ వేసామండి, అంటే లెహంగా టైపు. బట్ తనకి ఇష్టం లేదు, ప్యాంటు షర్ట్ వేసుకోవాలని ఏడ్చింది. ఇంకా ముళ్ళు అలాగే ఉండిపోయింది. ఫైనల్గా అయితే ఇంకా హారతి కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను కూడా హారతి తీసేసుకుంటున్నాను. ఇంకా చూడండి మా పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఇంకా నేను స్టార్ట్ చేశానండి, అంటే మా హస్బెండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అమ్మవారికి కుంకుమ పసుపు సమర్పించేసేసుకొని చిన్నగా నేను కూడా చేసేసుకుంటున్నాను. తన అమ్మవారికి చూడండి అక్షింతలు అన్నీ వేసేసి పొట్టు పెట్టేసుకొని నమస్కారం చేసుకుంటున్నాను. ఇంకా వ్రతం అంటే స్పెసిఫిక్గా అన్నీ చేయలేమండి, బట్ నేనైతే సింపుల్గా చేశాను, నాకు తెలిసిన వేలో అండి. అంత పర్ఫెక్ట్గా ఏం నేనైతే చెయ్యను, ఏదో నాకు నచ్చినట్టు నేను అలా చేశాను. అన్నీ చేసుకున్న చిన్న చిన్నవి ఏమన్నా మిస్టేక్స్ ఉండొచ్చు, బట్ తెలిసిన వరకు చేశాను, నాకు తెలిసినది. ఇంకా నేనైతే ఇలాగ పూజ కంప్లీట్ చేశాను. ఒకసారి మా అమ్మవారిని కూడా చూడండి ఎలా ఉంది ఏమనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. తను భోంచేస్తున్నామండి. చూడండి తనకి పాయసం పెడుతున్నాను, నేను పెడితే తినదండి, అది చూడండి వెనక్కి వెళ్ళిపోతుంది. తనే తినాలని సతాయిస్తుంది, కొంచెం పొట్ట నిండితే చాలండి తనే తినాలని కూడా బాగా ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని. అందుకే తనకే వదిలేస్తామండి, ఏమైనా చేసుకొనిలే. ఇంకా గలీజ్ చేస్తారు పిల్లలు, బట్ ఓపికతో క్లీన్ చేసుకోవడం తప్పితే ఇంకా మనకి వేరే ఆప్షన్ ఉండదండి. ఓకే ఫ్రెండ్స్.